నాకు తెలిసి ఖచ్చితంగా సరిపోదు ఫ్రెండ్స్. మరి సార్ అడిగిండు, మీ జాబ్ లో 1,00,000 రూపాయలు వచ్చే అవకాశం ఉందని అడిగిండు. నాకు తెలిసి 1,00,000 రావాలంటే నేను కనీసం రిటైర్మెంట్ రాయడానికి వెళ్ళొచ్చు, మధ్యలో ఉంటే పీకొచ్చు. అంటే నాన్న ఉంటే రావచ్చు సార్ అన్న, అంటే 1,00,000 రూపాయలు నేను జీతం రాదా అంటే అన్నా. మరి ఇంకో మాట అడిగిండు, ఇదే జాబ్ చేస్తే నువ్వు ఏమైనా ఈఎంఐ లేకుండా కార్ కొంటాను అడిగిండు. నా జీవితంలో మా అక్క పెట్టిన బండికి ఆ టైర్ మారిపోయినాక డబ్బులు నేను కార్ ఆడుకుంటా. ఇంకా గుడ్ మార్నింగ్. ఇప్పుడు నా లైఫ్ చూపించా కదా మీకు ఫ్రెండ్స్, మా ఇల్లు మా వాకిల్లు మా లైఫ్ చూపించా కదా. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి కార్ కొనాలని ఆలోచన చేస్తారా? గుడ్ మార్నింగ్. పొరపాటు చెయ్యం ఫ్రెండ్స్. అలాగే ఎక్కువ అడిగిండు, ఇదే జాబ్ లో వితౌట్ ఈఎంఐ ఏమైనా ఇల్లు కట్టుకుంటావా అంటే ఇల్లు అయితే కట్టుకుంటా కానీ ఈఎంఐ లేకుండా అవ్వద్దని చెప్పేసిన. ఎందుకంటే నిజం మాట్లాడుకోవాలి. ఒక ఇల్లు కావాలంటే హౌస్ లోన్ పెట్టుకుంటాము. హౌసింగ్ లోన్ ఏంటంటే సర్వీస్ మొత్తం కట్టి తీరాల్సిందే. అదృష్టం ఏంటంటే మాకు పెన్షన్ కూడా లేవు. పెన్షన్ అప్పుడు ఆయన అంటాడు, ఏమంటే తరుణ్ గారు మీ జాబ్ లో 1,00,000 రూపాయలు రాదు, ఒక కారు కొనలేవు, వాళ్ళ బంగ్లా కట్టుకోలేవా? మరి ఇంకో క్వశ్చన్ అడుగుతా, ఏంటంటే చూడండి ఒకసారి, మీరు మీ పిల్లలకి ఎలాంటి స్కూల్లో చదివిస్తున్నారని అడిగిండు. ఈ క్వశ్చన్ నాకు బాగా తలిగింది మనసుకి, అంటే గుండె తలిగింది. నేను చదువుకుంది ఒక రెగ్యులర్ గవర్నమెంట్ హాస్టల్ చదువుకున్నాను. నేను తిన్నది పురుగు రైస్ తిన్నాను, పురుగు కర్రీ తిన్నాను, అలాంటి లైఫ్ గడిపాను. బట్ నా పిల్లల గురించి ఈయనకి ఎందుకు అవసరం? ఎవరు నన్ను ఒక మాట అడగలేదు, నీ పిల్లలకి మంచి స్కూల్లో పంపించాలని అడగలేదు అనుకున్నాను. ఈయన ఎవరో తెలియదు, మీ పిల్లలకి ఎలాంటి స్కూల్లో పంపించని అడుగుతున్నాడంటే ఇది మంచిదై ఉంటది కాబట్టి ఈయన నాతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క పాయింట్ కి నా మనసు మొత్తం బద్దలైపోయింది ఫ్రెండ్స్. వాస్తవానికి నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వాలి అనుకుంటున్నా కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో ఇయ్యలేకపోతున్నా. ఎందుకంటే నాకు వచ్చే జీతం ఎంత? 35,000. మరి ఒక మంచి స్కూల్ పంపాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక్కొక్కరికి కనీసం 1,00,000 పైబడి అవుతుంది. నా సంవత్సరాలను చూస్తే 4 లక్షలు, ఇలా ముగ్గురికి నేను పెట్టాల్సింది 4 lakhs. మరి ఏం చేయాలి నేను మిగతా ఖర్చులు? ఎస్, నా పిల్లల గురించి అయినా ఈయన చెప్పేది ఇప్పుడు నేను శ్రద్ధగా వినాలి అని చెప్పి నా బాడీ కంప్లీట్ కాన్షియస్ కాస్త పక్కకి వెళ్ళిపోయి ఒక కామన్ మ్యాన్ లాగా వచ్చింది. నాకు కామన్ మ్యాన్. జాబ్ రాకముందు జాబ్ వస్తే చెంపేస్తా చేరేస్తా నేనే యాక్ని, కానీ జాబ్ వచ్చిన తర్వాత జాబ్ తప్ప ఏమి చేయలేని పరిస్థితి. మరి పిల్లలు పెద్ద అవుతున్నారు, మరి పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలంటే ఈయన ఏదో అంటాడని చెప్పి సార్ నిజంగా నా పిల్లల గురించి నేను ఏమైనా చేస్తా అని చెప్పి సార్ గారు మాట ఇచ్చా. ఇప్పుడు చెప్పండి, మీరు చేసే పనిలో పిల్లలకి మంచి సిస్టమ్ అందిస్తున్నారా? ఎడ్యుకేషన్ సిస్టమ్ అందిస్తున్నారా? అందించలేదా? పోనీ అందించే అవకాశం ఉందా లేదా? కొంతమంది మాట్లాడుతున్నారు, ఉందా లేదా? మరి అవకాశం ఉంది అంటే మన ఉన్న స్థానంలో ఉందా? మన ఉన్న స్థాయిలో ఉందా అంటే లేదు. కానీ ఈ రోజు మీ ముందు గొప్ప అవకాశం ఉంది. ఖచ్చితంగా మీ పిల్లలు కనుక ఉంటే, పెళ్లి ఒకసారి అయినా ఉన్నా, పెళ్లి ఒకసారి అయినా పిల్లలు ఉంటే మీ పిల్లల భవిష్యత్తు మార్చుకోవడానికైనా ఈ రోజు డిసైడ్ అయ్యి బయటికి వెళ్లే ప్రయత్నం చేయండి. ఈ పాయింట్ నా బాగా కరెక్ట్ అయిన పాయింట్. ఖచ్చితంగా నా పిల్లల గురించి అయినా కష్టపడడం డిసైడ్ అయినా. ఇంకో మాట అడిగండి సార్, ఇదే జాబ్ లో మీరు మీ భార్యకి ఏమైనా బంగారం ఇప్పిస్తామని అడిగిండు. ఉన్న 3 బంగారం ఎప్పుడు కూడా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంటది. ఎప్పుడు కూడా నా జీవితంలో ఆ వడ్డీ కట్టుడు, రెన్యూల్ చేసుడు, పెళ్లి పెట్టా ఉంటాయి. మొఖానికి వస్తాయి పెళ్లి పెరండాలు. నైట్ మా ఆవిడ ఓకే మావే అంటది, పొద్దున రెడీ అవ్వదు. ఎందుకే అంటే ఏం వేసుకొని రావాలి నా ముఖానికి ఒక గిన్నె ఇలా పడేస్తుంది ఆ కిచెన్ లో, ఆ పొచ్చలా పడేస్తుంది. నేను ఏరుకోవాలా బతిలాడుకోవాలా, ఆ పంచి లాస్ట్ నేను ఒక్కడే పోవాలా. లాస్ట్ మా మామయ్య అంటాడు, ఏమైంది అమ్మాయి రాలే? నాకేం తెలుసు, ఆమె ఎందుకు రాలే? మా లేడీస్ బంగారం ఇష్టపడతా పడరా? మరి ఒకసారి పెళ్లి ఇంత కాలం అయింది కదా, మీ వాళ్ళు మీకు ఎప్పుడైనా పెళ్లి రోజు ఒక ఉంగరాన్ని తొడిగిందా? మనం మాట్లాడుకుందాం. పెళ్లి ఇంత కాలం అయింది, మన లవ్లీ భార్యకి ఎప్పుడైనా బంగారం ఇచ్చినామా? ఉండే తాగడం చాలా మనం. ఎస్ సార్. అంటే ఇక్కడ చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్.
అంటే ఈరోజు బంగారం అంటే చాలా మంది ఇష్టపడుతున్నారు, నిజంగా ఉన్నాయి అంటే లేదని చెప్తున్నాం. కానీ గమ్మత్ ఏంటంటే ఎక్కడ ఉంటున్నాం అంటే గానే ఉంటున్నాము. అలాగే ముందుకెళ్తే మీ ఇదే జాబ్ లో ఉంటే ఏమైనా విదేశీ విమానం ఎక్కొచ్చా? నా జీవితంలో ఫ్లైట్ అనే మాట లేదు. ఇంకో మాట అడిగిండు, మీ కుటుంబానికి సంపూర్ణమైన ఆరోగ్యం ఉందా అంటే హెల్దీగా ఉన్నారా, టైం ఉందని అడిగిండు. నా దగ్గర టైం ఉందా? కాన్స్టెబుల్ టైం 24/7 మేము డ్యూటీ చేయాలా. పండగ పప్పులు మేము డ్యూటీ చేస్తే మీరు ఇంటికాడ ఎంజాయ్ చేయాలా. మేము రోడ్డు మీద ఉంటే మేము రోడ్డు మీద లేకపోతే మీరు కొట్టుకొని తని మా శరీరానికి వస్తారు. అంటే ఈ యొక్క 8 పాయింట్ సార్ ఆడడం జరిగింది నాకు. ఆ రోజు ఒకటే ఫిక్స్ అయినా, ఆ డబ్బుల గురించి, ఆ కారు గురించి, ఆ బంగ్లా గురించి, ఆ గోల్డ్ గురించి, విమానం గురించి నాకు ఏం అర్థం కాలేదు. కానీ పిల్లల చదువు దగ్గర బాగా కనెక్ట్ అయినా ఫ్రెండ్స్. నా పిల్లలకి మంచి చదువు అందించాలంటే నేను ఖచ్చితంగా డబ్బు సంపాదించి తీరాలి. గుడ్ మార్నింగ్. చూడండి ఒకసారి, ఇక్కడ మీకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఏమైనా కొంటారా? ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు డబ్బు రావట్లే, మరి కార్ ఎక్కడ కొంటావు? బంగ్లా ఎక్కడ కట్టించుకుంటావు? పిల్లలు చదువు నేర్పిస్తావు? ఫారెన్ టూర్ వెళ్తావా? మరి గోల్డ్ ఇప్పిస్తావా? హెల్తీగా ఉంటావా? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నా ఫ్రెండ్స్, నిజంగా మరి మంచి హాస్పిటల్కి పోతున్నామా? ఎందుకు పోవట్లేదు? ఇప్పుడు టైం, ఈరోజు సండే, ఫ్యామిలీ పిల్లలు వేసుకొని మంచిగా ఒక రెస్టారెంట్కి వెళ్ళాలా, వెళ్తామా? ఎందుకు? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అర్థమవుతా మీకు? అంటే ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే నేను బాగానే ఉన్నా అనే భ్రమలో బతికిస్తున్నాను ఫ్రెండ్స్. రేపు వచ్చేది సంక్రాంతి, రేపు వచ్చేది దీపావళి, పోయింది దసరా, వచ్చేది క్రిస్మస్, వచ్చేది రంజాన్, అన్ని పండుగలు వస్తున్నాయి. కానీ మన జీవితంలో ఎప్పుడైనా ఎంజాయ్మెంట్ చేశామంటే ఎప్పుడు లేదు ఫ్రెండ్స్. మా అమ్మ ఎప్పటికంటది, ఏ ఒక్క పూట అయినా సంతోషంగా తినలేదా అని అంటది మా అమ్మ. ఇప్పటికంటది సంతోషం తినలేదట. అంటే తినలేదంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ పరిస్థితి మా ఇంట్లో రాలేదు ఫ్రెండ్స్. ఆ రోజు ఒకటే అనిపించింది, భగవంతుడు చాలా గొప్పవాడేమో, నేను నమ్మే వెంకట స్వామి ఈయన రూపం వచ్చిందేమో. సార్ ఇదంతా కావాలంటే ఏం చేయాలని అడిగినా, ఏమడిగినా నాకు ఇదంతా కావాలి, ఏం చేయాలంటే సాధ్యత మాట ఒకే ఒక మాట చెప్పమంటారా అని 2 విషయాలు చెప్పారు. మీరు ఓకే అంటే చెప్తారు, 2 కూడా చెప్పమంటారా? చెప్పమంటారా? నోరు కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు, చెప్పమంటారా? ఆ 2 ఏంటంటే, నిజంగా నీకు 8 కావాలి అంటే నువ్వు 2 చేయాలి నాయనా. అది ఏంటంటే ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము. ఫస్ట్ ఏమన్నా దౌర్భాగ్యం ఏంటంటే మనం ఎప్పుడు నమ్మం. పక్కింటి అడుగుతాం, ఏమంటావు చేయమంటావు అక్క, నా పెళ్లికి ఏ శారీ తీసుకోమంటారు అక్క, ఇది నాకు సూట్ అయితే అడుగుతాం. ఎసానో సెకండ్ అడిగిండు, గుడ్డిగా నమ్మి జర్నీ చేయమని చెప్పిండు. ఏం చెప్పాడు సెకండ్? ఈ 2 మనం చెయ్యం. చచ్చి అనుమానం, వెస్టిజా ఓహమ్మో అంటావు. నువ్వు మర్డర్ చేసినావా, అనుమానం చేసినావా? ఇప్పుడు నేను స్టార్టింగ్ లో వెస్టీజ్ మాట్లాడితే కథం, ఇక మర్డర్ చేసినట్టే, వెస్టీజా అంటారు ఇక కథం. అంటే నిజంగా చెప్తున్నాను, అసలు వాళ్ళకి భగవంతుడు ఇక నెగిటివ్ వద్దు అనుకుంటుండే. ఇలాంటివి కూడా ఉన్నారా? అంటే ఎప్పుడైతే శ్రీనివాస అనే వ్యక్తి నిన్ను నమ్ము, సెకండ్ గుడ్డిగా జరిగి చెప్పిండు, ఎస్ నేను ఏదైనా చేయగలను అనే ఒక విశ్వాసం నాకుంది, నా మీద నాకు నమ్మకం ఉంది. బట్ నేను ఇక్కడ ఖచ్చితంగా గుడ్డుడు అయిపోవాలంటే ఏదైనా నన్ను నెగిటివ్ గా మాట్లాడినా, నెగిటివ్ గా చూపించినా నేను చూడకూడదు, వినకూడదు. నా టార్గెట్ ఏంటంటే నా పిల్లలకి మంచి స్కూల్లో జాయిన్ చేపించి చదివించాలి, నా డ్రీమ్ అది. దానికి కావాల్సింది బ్యాంక్ బ్యాలెన్స్. ఇప్పుడు ఎంతమంది దగ్గర అంటే మీన్స్ ఎంతమందికి పిల్లలు బాగా చదివించాలని కోరుకుంది? రేజ్ యువర్ హ్యాండ్. బాగా చదివించాలి. థ్యాంక్ యూ.
మీ అకౌంట్ లో డబ్బులు ఎంత ఉన్నాయి చూసారా? డ్రీమ్ అయితే ఉంది, మరి ఆ డ్రీమ్ నెరవేరుతుందా? చాలా మందికి అర్థం కాలేదు. దయచేసి వినండి, ఇక్కడ మీకు చూపించే ఏదైతే ఉందో మీరు చేసే ప్రతి పని కూడా ఇంటి గురించే ఫ్రెండ్స్. మీరు చేసిన ప్రతి పని ఆటో డ్రైవర్ కావచ్చు, అరటికాయ అమ్మేటోడు కావచ్చు, ఉల్లిగడ్డ అమ్మేటోడు కావచ్చు, కూరగాయల షాపుడు కావచ్చు, నాలుగు కానిస్టేబుల్ కావచ్చు, టీచర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఒక ఐపీఎస్ ఐఎస్ ఎవరైనా కావచ్చు, సీఎం పిఎం ఎవరైనా కావచ్చు, పని చేసే దేని గురించి అంటే మీ అన్నింటి గురించి. ఒకసారి చెక్ చేసుకోండి, మీ లైఫ్ లో మీరు చేసే పని దేని గురించి అంటే ఫస్ట్ డబ్బు గురించే. మీరు ఏ పని చేసినా దాని బ్యాక్గ్రౌండ్ అనేది డబ్బు. ఈరోజు డబ్బు ఉందా, జబ్బులు ఉన్నాయా? గుడ్ మార్నింగ్. డబ్బు ఉందా, జబ్బు ఉందా? జబ్బులా డబ్బులా? చేసే పని దేని గురించి? ఏమొస్తుంది? విత్ జిఎస్టీ, సెంట్రల్ స్టేట్. పని చేసేది డబ్బుల గురించి అయితే జబ్బులు అట్రాక్ట్ అవుతున్నాయి. కానీ గమ్మత్ ఏంటంటే ఇక్కడ కన్నా ఎవరైతే పోరాడతారో ఉన్న డబ్బు పోతుంది, లేని డబ్బులు వస్తుంది. ఏం చెప్తున్నా? ఉన్న డబ్బు పోతుంది, లేని డబ్బు వస్తుంది. కాబట్టి చూద్దాం ఒకసారి. ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే నేను నమ్మను. మన దగ్గర మ్యాటర్ ఉండాలి, ఎదుటి వాడికి మనం అంటే అవసరం అయి ఉండాలి. చాలా మంది బద్దలాడతారు, జాయిన్ అవుతావా, జాయిన్ అవుతావా, కొంటావా, నువ్వు దుకాణం పెట్టుకున్నావా? నువ్వు చేసే పని ఏంటంటే మీ ఫ్యామిలీ, మీ పిల్లలకి ఒక బంగారం బాట వేస్తున్నావు. ఇక్కడ ఒకటేంది, ఎదుటి వాడికి మనమంటే అవసరమై ఉండాలి. నెట్వర్క్ మార్కెటింగ్ మీకు వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరిని కూడా మీరు బట్టిలాడ అక్కర్లేదు ఫ్రెండ్స్. అలాగే ముందుకెళ్తే ఇంకా డౌట్ ఉంది, సర్వం నిజంగా కానిస్టేబులేనా అంటే ఇది నామోకమే. మంచిగా ఫోటో తీసుకోవచ్చు, మంచి వీడియో తీసుకోవచ్చు. నేను చేసేది మంచి కార్యక్రమం, ఏదో పని చేయట్లేదు, ఎందుకంటే ఎవరికి ముంచట్లే కదా. ఇది బిఫోర్ అండి, ఒకసారి ఆఫ్టర్ కూడా చూద్దాం. ఇది ఆఫ్టర్ ఎలా ఉంటున్నాడు? ఆ నెలకు 5 lakhs వస్తున్నా అంటే నిజంగా పడ్డాయి బాయ్, నువ్వు కానిస్టేబుల్ నిజంగా అంటాడు. ఇప్పుడు లేకపోతే నాకే అలవాటు ఉంది అంటే ఒక మనిషి సాయనం అని చెప్తుంటే కూడా చచ్చి అనుమానం. మళ్ళా చెప్తున్నా, నా పేరు సర్వను, మాది తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం నుంచి రావడం జరిగింది. నేను పచ్చి కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నా, పాలన చట్టం. నేను పైనుంచి ఊడిపడలే, పైనుంచి నేనేమైనా తలాసేపడానికి రాలే. నేను కూడా మీ లేక ఒక మనిషి, నాకు తోకలేదు కొమ్ములు చూసుకోవచ్చు. ఇంకా అనుమానం ఉంటే చూపిస్తాను, నో ప్రాబ్లం. తోకని మర్చుకున్నానేమని. ఎంతటి అనుమానం అంటే మనకు చచ్చి అనుమానం. ఇది సరన్ యొక్క లైఫ్ జర్నీ. కానీ చాలా మంది క్వశ్చన్ ఏంటంటే నిజంగా ఇది జరుగుతుందా? ప్రతి ఒక్కడి క్వశ్చన్, సందేహం అంటాం కదా, నిజంగా ఇది జరుగుతుందా? ఒకటే ముచ్చట, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం. నిన్న ఒక మిత్రుడు అడుగుతున్నాడు, సార్ మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ పంపించండి అని చెప్పారు. ఎందుకని చెప్తే నీకు శాలరీ పడుతుందా లేదా, పడకపోతే ఇస్తావా అని అడిగిన. మరి అంతే కదా సార్, కమిట్మెంట్ అంతే కదా. నిజంగా చెప్తున్నాను, వెస్టీజ్ లో డబ్బులు ఉన్నాయో పక్కన పెట్టు. స్నానం చేయడానికి సబ్బు వాడే అలవాటు ఉంది అంటే ఫస్ట్ వాడి చూడు, నీ ముఖానికి బాగుందా, నచ్చిందా, మళ్ళీ వెళ్ళి కొనుక్కో. దాన్ని నాశనం ఎందుకు? పైన అర్థమైందా ఫ్రెండ్స్? అంటే ఒకసారి చూడండి, అరే పోయి నేను కానిస్టేబుల్ అయి ఉండి నేను ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో పార్ట్ టైం గా నేను ఇంత ఇంకా సంపాదిస్తున్నా అంటే నా ఫ్యామిలీ పరిస్థితి బాగలేదు. నేను చేసే పచ్చి వ్యాపారం అని పెట్టుబడి వ్యాపారం చేస్తున్నా. దానికి కావాల్సింది నమ్మకం. ఈ కంపెనీ ఎక్కడిది? ఇండియాది. చూపించమంటే ఏడవ చూపించాలా? చెప్పండి, ఏడవ చూపించాలా? ఆర్గానిక్ చూపించమంటే ఏడవ చూపిస్తా నేను అంటే చాలా మందికి ఇంకా అర్థం కాని విషయం ఇదే. ఒకటే ముచ్చట ఫ్రెండ్స్, లైఫ్ లో మిమ్మల్ని మారాలి అంటే ఫస్ట్ మీ ఆలోచన విధానం మార్చుకోవాలి. మీరు బతుకున్నారా చచ్చారా నాకేం తెలుస్తుంది? ఎస్ ఆర్ నో? మాట్లాడగానే బతుకున్నానా? మాట్లాడకపోతే పోయినట్టనా?
అనుమానం. ఈ అనుమానం ముందు పుట్టింది, తర్వాత అమృతం. పచ్చి అనుమానం, ఏ పని చేసినా అనుమానమే. ఉంటదా పోతుందా, ఊడుతుందా పోతుందా, ఉంటేది పోదు, మీకు లాస్ ఉంది ఇక్కడ. ఇది ఏదైనా కూడా మీరు నమ్మాల్సిందంటే ఖచ్చితంగా 100% నమ్మాల్సిందే. ఏదైనా నమ్మాల్సిందే. నాకు వస్తుంది, మా శంకర్ గారికి వస్తుంది, బ్రహ్మాజీకి వస్తుంది, మా మహేష్ అన్నకి వస్తుంది. ఇక కొంతమంది లేడీకి నెల్లూరు చూస్తున్నా, వాళ్ళు కూడా వస్తున్నాయి. వాళ్ళు కూడా మనుషులే కదా. దానికి అనుమానం ఎందుకు? దానికి అనుమానం ఏంటంటే ఓన్లీ వన్ ఇండస్ట్రీ సోర్సెస్. అంటే మనకి సక్సెస్ కావాలి అని ఎవరికైతే బలంగా కోరుకుంటుందో వాళ్ళందరికీ ఏకైక సోర్సెస్ ఉంది. అది ఏంటంటే నెట్వర్క్ ఇండస్ట్రీ, డైరెక్షన్ ఇండస్ట్రీ అని పిలుస్తాం. మరి ఒకసారి మనందరం మిడిల్ క్లాస్ ఉన్నాం కాబట్టి ఈ నెట్వర్క్ ఇండస్ట్రీ గట్టిగా కంగ్రాచులేషన్, థ్యాంక్స్ చెప్తాం. ఒక ఆర్డినరీ పర్సన్ లో ఉన్న వ్యక్తి ఈరోజు రాజమండ్రికి ఎందుకు వచ్చారంటే దానికి బలమైన కారణం నెట్వర్క్ ఇండస్ట్రీ యొక్క పవర్. చాలా మంది ఏం మాట్లాడారంటే ఇది ఒక చైన్ సిస్టమ్, ఇది ఒక లెగ్ సిస్టమ్, ఇది గొలుసు కొట్టుడు, తెగిపోద్ది, తాడేసుకుంటే ఊరేసుకుంటారు, మాట్లాడుతూ ఉంటారు. నేను ఒకటే వాళ్ళందరూ అడుగుతున్నా, మీకు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ గురించి ఫస్ట్ తెలుసుకోండి, మీరు జాయిన్ అవ్వద్దు. నేను మళ్ళా చెప్తాను మీ అందరికి, ఎవరు కూడా వెస్టేజ్ చెయ్యొద్దు, నెట్వర్క్ రావద్దు. మీకు నిజంగా లైఫ్ లో క్లారిటీ ఉంది, నా లైఫ్ ని నేను మార్చుకోవాలి, మార్చుకొని తీరాలి, అయినా నేను గెలవాలి, గెలిచి తీరాలి అనుకుంటే మాత్రం నెట్వర్క్ ఇండస్ట్రీ గురించి స్టడీ చేయండి. పర్పస్ ఆఫ్ యువర్ మీటింగ్, మీరు ఎందుకు వచ్చారంటే తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి వచ్చారు. ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలంటే లైఫ్ ని మార్చుకోవడానికి ఏమైనా మనకు ఉపయోగపడుతుందా, నాకేమైనా ఓడ కలిగిద్దా, ఈ యొక్క ముక్క ద్వారా, ఈ యొక్క పదం ద్వారా, ఈ యొక్క అర్థం ద్వారా నన్ను లైఫ్ లో మార్చుకోవచ్చు అని మీరు వచ్చారు. అయితే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి స్టడీ చేయండి. ఈ నెట్వర్క్ ఎందుకు మనం నెగిటివ్ మాట్లాడదామంటే 2016 ముందు అన్ని కంపెనీలు దీనికి ఒక స్కామ్ గా తయారు చేసింది. ఒక స్మగ్లర్ పుష్ప 3, పుష్ప 4 వస్తుంది, బాహుబలి 3 వచ్చింది తెలుసా మీకు? బాహుబలి 1 పోయింది, 2 పోయింది, 3 ఆడుతుంది. ఇప్పుడు కట్టప్ప చంపాలి, కట్టప్ప చంపాలి. బాహుబలి ఎంత సేపు చంపడం, తీసిన పోతే ఒక సెకండ్ లోనే. దాని గురించి 1 తీసారు, చూసాం, 2, 3 కూడా చూస్తున్నాం. ఇక్కడ నెట్వర్క్ లైఫ్ ఉందా అంటే 100 క్వశ్చన్, 100 క్వశ్చన్. ఎంత బాగా అనిపిస్తుంది అంటే, అరే మరి నిజమా కదా, అప్పుడు బాహుబలిలో కట్టవ చంపుతాడు, ఎస్ఆర్ఓ స్టోరీ అదా కదా. ఇంకో గమ్మత్ ఏంటంటే అత్తడిని దారే సినిమా చూసినరా, సారాంశం ఏంది? అలిగిపోయిన అత్తని అల్లుడు తెచ్చుకోవాలా, దానికి 4 పాటలు, 4 ఫైట్లు, కథనా సినిమా. ఎస్ఆర్ఓ అరే అవునరా కాదండరా. మొన్న నరసింహుడు ఒక సినిమా తీశారు, బొమ్మల సినిమాది, 17 కోట్లు ఎంత అయితే 25 కోట్లు వచ్చిందట. మంది లగ్జరీ లైఫ్ గడపడానికి రెడీగా అవుతున్నారు. కానీ దరిద్రం ఏంటంటే జయజంత్ర ఏడే కూర్చుంటది, జయజమ్మ తల్లి. అరే నమ్మద్రా, వేస్ట్ రా, నిమ్మకాయ కట్టిండ్రా, తాయిడే కట్టిండ్రా అని మాట్లాడతాం, పిచ్చి పట్టిందని మాట్లాడతాం. కానీ నెట్వర్క్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది ఏంటంటే ఫ్రెండ్స్, ఓన్లీ వన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి హైలీ సక్సెస్ కావడానికి వచ్చిన మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. లేని పర్సన్ కి ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఇవ్వడానికి వచ్చిన మార్కెటింగ్ నెట్వర్క్ ఇండస్ట్రీ మార్కెటింగ్. దీని గురించి ఎవరైతే తెలుసుకుంటారో ఇది ఒక గ్లోబల్ బిజినెస్, చిల్లరా చిత్తుగా బిజినెస్ కాదు. ఇంటర్నేషనల్ మార్కెటింగ్ లో మీరు అందరూ ఈరోజు యాడ్ అయి ఉన్నారు. మీ అందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్. ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఎందుకు చెప్పనా, ఇదే సబ్బులో, ఇదే ప్లేస్ లో మహేష్ బాబు కొన్ని వేల కూడా సంపాదిస్తున్నాడు ఫ్రెండ్స్. ఎస్ఆర్ నో? కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చైన్ సిస్టమ్, గోల్స్ కోడ్ సిస్టమ్. అరే భయ్ ఏ సిస్టమ్ నీకు ఏమైంది, నీకు లాస్ ఉందా? ఏ సిస్టమ్ నీకేంది ఫ్రెండ్స్? గోల్స్ కట్టే చైన్ సిస్టమే, లెగ్ సిస్టమే. నీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? కంపెనీ ఉండదా? కంపెనీ ఉండదు. నేను కొన్న అపరో షాప్ క్లోజ్ అయింది, పుల్లరా షాప్ లో కొంటా. ఎస్ఆర్ నో? నాకే లాస్ ఉందా? ఇక్కడ కూడా సేమ్.
చెప్పండి, మీరు ఒక 10 రూపాయల బిల్లు ఏమైనా పెట్టుంటే అడగండి. కానీ మన మేధావులం, అన్నీ తెలుసు, కానీ జీవితంలో ఇలా తెలియదు. అన్నీ తెలుసు, మా ఖతర్నాకు. ఇక్కడ ఉండి మోదీ అలా చేస్తే బాగుండు, ఇలా ఓటే ఏడు, ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి కానీ మాట్లాడతాడు. నిజంగా జీవితంలో క్లారిటీ ఉన్నవాడు అసలు నా లైఫ్ ఎడిపోతుందో తెలుసుకోవాలా. ఆయన నాకెందుకండి, ఎస్ఆర్ నో? ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ మంచిదే అంటున్నా, మీకు కూడా మంచిది అనిపిస్తే జర్నీ చేయి. ఒక 1 year లైఫ్ మారుతుందో లేదో చూడు. అలా చెప్పి నీ జామానే చేయమని అనలే కదా. మీకున్న ఫ్రీ టైంలో ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈ రోజు చాలా మంది లక్షల అమౌంట్ సంపాదించు మన కళ్ళ మంది ఉన్నారు. మన అప్లైన్ రాంకోటి గారు ఒక పాల సెక్షన్ ఆఫీసర్, నెలకు 4-5 lakhs ఇన్కమ్. ఒక డాక్టర్ దొరబాబు గారు పార్ట్ టైం ఇన్కమ్ 5 lakhs ఇన్కమ్. డాక్టర్ అయినా పేరు దూరా, మంచి డబ్బులు ఉన్నాయి. ఏం పని ఆయనకు? పన్ను పీకుడు చాలా, ఆయన పన్ను పట్టుడు పన్ను పీకుడు ఆయన డ్యూటీ. కానీ వెస్టీజ్ ద్వారా లండన్ కూడా పోయొచ్చారు. మొన్న లండన్ ట్రిమట. డబ్బున్నోళ్ళు ఇంకా డబ్బు సంపాదన పనిచేస్తుంటే మన ఇంట్లో కూర్చొని నిజంగా వస్తుందా? ఒక సునీల్ కుమార్ సాహు సార్ నెలకు 11 లక్షల పైబడి ఇన్కమ్. ఒక ఆర్డినరీ పర్సన్, ఒక బెంజ్ గారి హెచ్వర్స్ మన కన్నా ముందే నిజంగా పడుతుందా? మనం మాట్లాడతాం, అది పడుతుందా లేదా పక్కన పెట్టి ఫ్రెండ్స్. ఈ రోజు లగ్జరీ లైఫ్ గడుపుతున్నా లేదా అది మాత్రమే చెక్ చేయండి. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ ఎంతటి అంటే ఒక్క పర్సన్ ని ఎంతటి వాడైనా తీసుకెళ్ళడానికి ఉన్న ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. ఇది చెప్పడానికి చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది నేనైతే, ఎందుకంటే నా లైఫ్ చూసే కదా స్టార్టింగ్ లో. అలాగే ఈ నెట్వర్క్ లో చాలా కంపెనీస్ ఉంటాయి, బట్ వెస్టీజ్ కంపెనీకి గట్టిగా థ్యాంక్స్ చెప్ప కనీసం జోరుగా చెప్పదా ఫ్రెండ్స్. కానీ నెట్వర్క్ మార్కెట్ ఇండస్ట్రీలో ఓన్లీ ఫర్ ఇండియన్ కంపెనీ, వరల్డ్ వైడ్ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ ఏమైనా ఉంది అంటే ఓన్లీ వన్ కంపెనీ, వెస్టీజ్. ఇండియాలో నంబర్ 1 కంపెనీ వెస్టీజ్. ఇండియాలో దగ్గర 3000 కంపెనీ దాకా ఉంటాయి ఫ్రెండ్స్, నెట్వర్క్ కంపెనీస్. దాంట్లో వెస్టీజ్ నంబర్ 1 కంపెనీ. ఇలా కూర్చొని మాట్లాడతాం, సబ్బు వాడితే పడుతుందా? ఈరోజు 5 కోట్ల మంది వాడుతున్నారు నా సబ్బుని. ఈరోజు వెస్టీజ్ అనే కంపెనీ ఇంటర్నేషనల్ వైజ్ 10 దేశాల్లో తన బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసి ఉన్నది. 10 దేశాల్లో. ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్క ఇండియన్ కంపెనీ గ్లోబల్ 100 ర్యాంకింగ్ లో లాస్ట్ ఇయర్ 53వ ర్యాంక్ లో ఉంది కంపెనీ వెస్టీజ్, నా కంపెనీ. 50 టాప్ 100 కంపెనీలో. ఎంత ప్రౌడ్నెస్. ఇదే వాడే సబ్బు 10 దేశాలు వాడుతున్నారు. నా కంపెనీ ప్రొడక్ట్, నా కంపెనీ ప్రొడక్ట్, ఇది నా ప్రొడక్ట్, నా కంపెనీ ప్రొడక్ట్. కానీ ఈడ కూర్చొని చుట్టంతా రాలిపాయి, బొచ్చంతా పాయి, నల్లగా అయిపోయినా తగ్గట్లే. యాడ తగ్గింది? ఒంట్లో రోగం ఉగ్గపోతుందా? ఎక్కడో ఉన్న రోగం అది. అంటే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే లైఫ్ ఏం కావాలో తెలియదు కాబట్టి గట్లే మాట్లాడుతున్నాను. కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. వెస్టీజ్ కంపెనీ ఒకే ఒక మాట అంటుంది, నిజంగా మీకు డబ్బు సంపాదించాలని పక్కన పెట్టండి, కానీ ఆరోగ్యంగా ఉండాలి అంటే మాత్రం నా దగ్గర ఆరోగ్యకరమైన వస్తువులు ఉన్నాయి, ఒక్కసారి వాడి చూడండి అంటుంది ఫ్రెండ్స్. ఏమంటుంది? ఏంటవి? మీ సబ్బుతో సరైన అలవాటు ఉందా? నాగా సబ్బు దొరికింది, నంబర్ 1 సోపు, గ్రేడ్ 1 సోపు, వాడి చూడు. మోకంతో అలవాటు ఉందా? బ్రష్ బెస్ట్, అందరూ వాడరా, మాకాడ దొరుకుతుంది. అయినా కూడా చచ్చే అనుమానం, పేస్ట్ వాడితే 10 పోద్దా? మరి కొలలు వాడిన అడగలేదు ఎవరిని? కొలలు వాడినప్పుడు అడిగామా? షాంపూ అడుగుతాం, షాంపూ పడుతుందా? ఎన్ని రోజుల్లో క్లిక్ షాంపూ, హెడ్ అండ్ షోల్డర్ షాంపూ, డవ్ షాంపూ, మేర షాంపూ వాడలే? ఇలా అడిగినామా? ఎవరిని అడగాం? ఇక్కడ అయితే పక్క అడుగుతాం. కాబట్టి దయచేసి నెట్వర్క్ లో వెస్టీజ్ కానీ సూపర్ అంటున్నాం. కాబట్టి ఒకసారి చూడండి, సర్వం స్టార్ట్ అయ్యారు 8 పాయింట్స్ మీద. ఈ 8 పాయింట్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండి. ఫస్ట్ మంత్ నా యొక్క ఇన్కమ్ ఎంత అంటే 275 రూపాయలు. ఏంటిది అంటే నేను ఆ ఇంట్లో కావాల్సింది సామాన్ కొనుక్కున్నాను. ఒక 20-30 మంది చెప్తే ఒక 2 కొనుక్కున్నారు, నాకు వచ్చిన కమిషన్.
ఇదే కమిషన్ ని నేను మా గ్రూప్ లో వాట్సాప్ పెట్టా, మా ఊరు గ్రూప్ లో, మా బ్యాచ్ గ్రూప్ పెడితే అందరూ కామెంట్ చెప్పినా సింబల్ పెట్టారు నవ్వుకుంటూ. నాకు అర్థం కావట్లే. ఫోన్ చేసి మాట్లాడా, ఏం పెట్టా సింబల్ అంటే నెల మొత్తం పీకినవరా, మా తెలంగాణ మాట మాట్లాడతారు. అరే భయ్ ఏమైందంటే ఏమన్నా నెల మొత్తం కష్టపడి ఏ డబ్బులా ఏం చేసుకుంటాను అడిగారు. లాస్ట్ కి వాస్తవానికి ఏం చేయమని చెప్పండి, వాస్తవానికి ఏం చేసుకోము. ఇంకో కామెంట్, నువ్వు చేస్తే 500 డబ్బులు పోతే చూసావా అంటే అప్పుడు శ్రీనివాసానికి 44 వచ్చింది. నిజంగా నాకు ఎంత పడ్డది, ఆయనకు ఆయన ఎంత పడ్డది 4,000. నిజమే కదా అనుకున్నానా, మనసు అనుకున్నా. ఎస్, నేను కొంటే ఆయన పడదు కాబట్టి నా కింద నువ్వు కొంటే నాకు పడుతుంది. చాలా మంది మనం నెగిటివ్ తీసుకుంటున్నాం. నేను కొంటే సినిమా పడ్డాయి కదా, నువ్వు కొంటే నాకు పడుతుంది, నీ కింద నీకు కొంటే నీకు పడుతుంది. అవునా? అవును. అయినా నిజంగా పడతాయా? మళ్ళా సెకండ్ మంత్ ఎంత, ఈ 2 నెలలు ఫ్రెండ్స్ ఎవరికి చెప్పినా ఒకటే మాట, ఏం చేసినావు, నెల మొత్తం చేస్తే ఇయ్యనా డబ్బులు? ఓ నీ ఇంత బతుకు సంభవం కవడై, నా బతికే కదరా బాబు. నేను నా బతుకు చూశారు కదా స్టార్టింగ్ లో, గుడ్ మార్నింగ్, నా బతుకు చూసారా, నా ఇల్లు, నా వాక్యం, నా హాస్టల్ చూశారు కదా, నా బతికేనా అసలు అనుకున్నా. మహేష్ బాబుది బతుకు అంత బతికైనా సబ్బు అమ్ముకుంటాడు. నాకే పోయిన వచ్చింది సబ్బు అమ్మడానికి. ఎస్ అన్నో అవునడా కాదండ్రా? ఒక జూనియర్ ఎన్టీ రామారావు నవరత్న ఆయిల్ అమ్ముకుంటాడు రూపాయికి. ఆయన బతుకు నా బతికేనా అంటే కంపేర్ చేసుకున్నా నేను. ఎస్, కాబట్టి వీళ్ళు చెప్పింది 100% రాంగ్. ఈ 2 నెలలు నెగిటివ్ 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 మాట్లాడితే ఇన్ని పోయినాయి. నువ్వు పోతావు, ఇది పోతుంది. లాస్ట్ సినిమా సార్ ఫోన్ చేసిన, సార్ ఏంది నా భవిష్యత్ అంటే నెగిటివ్ అవుతుంది కదా, ఈ నెగిటివ్ నువ్వు బయటపడాలంటే నువ్వు ఖచ్చితంగా ఒక మీటింగ్ రావాలబ్బా అన్నాడు. మీటింగ్ అంటే నేను చేసే డ్యూటీ కానిస్టేబుల్ డ్యూటీ ఫుల్ బిజీగా ఉండేది, మీటింగ్ అవ్వలేదు 2 నెలలు. అప్పుడే చెప్పిండు, నువ్వు నిజంగా మీటింగ్ రాకుండా ఇక్కడ నువ్వు సక్సెస్ కావడం అంత ఈజీ కాదని చెప్పి కనకనకు చెప్పిండు. అప్పుడు ఏం చేయాలని అర్థం కాక ఒక రోజు లీవ్ పెట్టాలా, నాకు ఉండేదే సంవత్సరం మొత్తంలో 15 రోజులు లీవ్. ఈ సబ్బు పేస్ట్ కంపెనీకి ఒక రోజు పోతే ఎట్లా? ఎస్ అంటే ఈరోజు చాలా మంది అలాగే లెక్కేసుకుంటారు ఫ్రెండ్స్. నంబర్ ఆఫ్ పీపుల్ 95 పీపుల్ అలాగే లెక్కేసుకుంటారు. మీటింగ్ రండి అంటే నాకు పని ఉంది అంటాడు ఆయన. ఏ రోజు లేని పని ఈ రోజు వస్తుంది మీకు తెలుసా? గమ్మత్ ఏంటంటే ఎప్పుడు మీ పనులు ఉండవు, ఈ రోజు బేబచ్చ పనులు ఉంటాయి మీకు. మీరు లేకపోతే సంతకాలే అవవు. ఇక మీరే జగన్ రెడ్డి, మీరే ఇక చంద్రబాబు నాయుడు, మీరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇక మొత్తం మీరే. ఈ రోజు పోయి ఈ రోజే మీటింగ్ పెట్టిండు వీడు. మనం మాట్లాడదాం, రేపు పెట్టాలి మీటింగ్, రేపు పని ఉండాలి నీకు. పోయినంత వరకు పని ఉంటుంది, పోయాక కూడా పని ఉంటాయి పైకి మనకు. ఖాళీ ఎప్పుడు ఉండవు ఫ్రెండ్స్, ఖాళీ ఎప్పుడు ఉండవు. కానీ ఈ 2 నెలలు నెగిటివ్ అనుకున్న తర్వాత నా పిల్లలకి నేను మంచి భవిష్యత్ ఇవ్వాలి అంటే నేను ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఆ మీటింగ్ వచ్చింది వెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్. అవార్డ్ ఫంక్షన్ వెళ్ళిన తర్వాత నాకు ఏం అర్థమైందంటే జ్ఞానోదయం అయింది. ఈ బిజినెస్ చేస్తున్నా కానీ చాలా చిల్లరగా చేస్తున్నా. ఒక ప్రొఫెషన్ చెయ్యాలి అనే విషయం నాకు అర్థమైంది. ఇది ఖచ్చితంగా జాయిన్ చేసేది కాదు అనే విషయం నాకు అర్థమైంది. జాయిన్ చేసేది కాదు. ఒక గ్రేట్ ఉమెన్ అండి లలితమ్మ గారు మాటలు కనెక్ట్ అయిపోయినా, ఆ రోజు డిసైడ్ అయి బయటకు వచ్చినా ఖచ్చితంగా ఏదైనా కానీ నేను సక్సెస్ కావాలని చెప్పి వచ్చాను. నా యొక్క తాటమని తిరగము 37,000 10 years సర్వీస్ అయితే నా శాలరీ 35,000 అని చెప్పా. కానీ నా తాటమంత్ ఏమైంది, నా శాలరీకి రాసింది. ఆ రోజు మా వాళ్ళు గ్రూప్ లో ఫోటో పెడితే అంత ఫేక్ అని చెప్పారు. కొడక ఇన్ని రోజులు ఏమన్నా ఏ పీకిన వాళ్ళ ఏం చేసినావు అంటే 30 ఫేక్ అంట అని చెప్పి ఇక వాళ్ళు పెట్టడం మానేసినా. ఇక అంటే చూడండి, ఇక్కడ మీకు వచ్చే కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. మీకు వచ్చేవి కూడా ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎస్ ఆర్ నో? అలాగే జర్నీ స్టార్ట్ అయింది.
ఇది ఆఫ్టర్ బూట్ క్యాంప్ అండి. బూట్ క్యాంప్ రాకను సిల్వర్ డేట్ ఉన్నాను. డిసెంబర్ లో బూట్ క్యాంప్ అది విజయవాడలో 6, 7, 8, 2018 వచ్చాడు ఇది. ఆ రోజు సిల్వర్ గా వస్తే ఆ బూట్ క్యాంప్ లో నేను కొంచెం 10 మంది టీంతో రావడం జరిగింది. ఒక 6 లైన్స్ మీద. అదే మంత్ స్టార్ అవడం జరిగింది. స్టార్ అయ్యాక నా యొక్క శాలరీ అది ఆ విధంగా స్టార్ట్ అయ్యి ఇక్కడ తప్పండి ఉంది. నవంబర్ మంత్ చేసిండు మనవాడు. ఏప్రిల్ లో మ్యాచ్ చేయమని చెప్పిన. అంటే ఇది లాస్ట్ మంత్ అండి. మొన్నది 4,20,000 అండి. అంటే 50గా చూస్తుంటే గత 1 year నుంచి నాకు పేమెంట్ చూస్తే 4 లక్షల నుంచి 5 లక్షల లోపు ఉంది ఫ్రెండ్స్. మరి ఒకసారి ఏమైనా ఫోన్ ఉంటే కలెక్టర్ చేసి లెక్కలు కొట్టండి. 4 లక్షలు ఇంటూ 12 నెలలు కొట్టండి. ఎంత సార్? అంటే ఇది ఏదో ఎట్లు చెప్పడానికి కాదు ఫ్రెండ్స్. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి. చేసేది గవర్నమెంట్ కానిస్టేబుల్ డ్యూటీ, ఫుల్ బిజీ ఉంటది. అయినా కూడా టైం స్పెండ్ చేసి, మాటలు కాసి, తిట్లు కాసి, సాక్రిఫైస్ చేసి ఎంతమ్మా? యావరేజ్ గా 50 లక్షలండి, 1/2 కోటి. మరి చూడండి ఇక్కడ అదే కానిస్టేబుల్ గా నా శాలరీ 77,000. అది కొట్టండి ఒకసారి. 77,000 అంటే 20,000 ఇంటూ 12 నెలలు కొట్టండి. అంటే మీకు ఎందుకంటే చాలా మందికి ఇంకా అనుమానంతో ఉన్నాం ఫ్రెండ్స్. అనుమానం పోతే ప్రాణగండం అంటాం పెద్దలు. ఏది కూడా అనుమానంగా ఉండదు. నా యొక్క బాధ ఎంత సార్ గురుగారు? 80 ఇంటూ 12 10 లక్షలు. ఓకే చూడండి ఒకసారి. యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ గా నా ఇయర్ జీతం ఎంత అంటే 10 లక్షలు. అదే వెస్టీజ్ లో నా శాలరీ ఏది బాగుంది? ఏది బాగుంది? ఏది బాగుంది ఫ్రెండ్స్? ఏది బాగుంది? మొన్న నా చెక్ పంపించా. అరే ఏం చేసుకుంటా ఉన్నా కదా అంటే నిజంగా వచ్చిందా మామ? కొడుక్కి మళ్ళా అనుమానమే. ఆ రోజమే 275 పెట్టి ఏం చేసుకుంటాను అడిగిండు. ఇప్పుడు నిజంగా వచ్చింది అంటాడు. వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అవుతున్నా. అది మీకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నాకు ఉందా లేదా? ఈ రోజు గుడ్ మార్నింగ్ ఉందా లేదా? ఏం చేస్తే అయింది ఫైనాన్స్ ఫ్రీడమ్? వెస్టింగ్ చేస్తే కాదు, సబ్బులు వాడుకున్నా బాగుందని వాడించడం స్టార్ట్ చేసిన. నేను ఏం చేయలే. శ్రీనివాస చెప్పినట్టుగా నన్ను నేను నమ్మిన, గుడ్డిగా జర్నీ చేసిన. ఎవరు ఏమనుకున్నా నాకు అక్కర్లేదు ఫ్రెండ్స్. ఈ లైఫ్ ఎవరిది? ఎవరి లైఫ్ ఇది? ఎవరి లైఫ్? ఎవరి గురించి బతుకుతున్నాం? ఎవరి గురించి తింటున్నాం? కాదు, పక్కినోడు తింటున్నాం. మీరు మీటింగ్ అయిన తర్వాత మీ కొలికి ఫోన్ చేయండి. మా వెస్టీజ్ మీటింగ్కి వెళ్ళారా? మామూలుగా లేదు. సర్వన్నట, కానిస్టేబుల్ అట వచ్చినట, నెలకి తెంకమంటాడే. వాడు ఒకటే మాట, పోయి నువ్వు వెస్టీజ్ మీటింగ్ పోయి అంటాడు. కథ నువ్వు పెట్టా 250 రూపాయలు పాయ్, డే మొత్తం పాయ్, నువ్వు వేసిన చప్పట్లు డ్యాన్స్ మొత్తం కూడా సూతదండగా. పోనీ ఆయనకు అడిగినావు ఎందుకు రాంటే చెప్పడు. వాళ్ళ ఆయన అడుగు ఎందుకో చెప్పడు. చెప్తే ఖచ్చితంగా చెప్పడు ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఈరోజు సర్వానికి ఫైనాన్స్ ఫ్రీడమ్ వచ్చిందంటే మరి మీకు వస్తుందా రాదా? వస్తుందా రాదా? నెక్స్ట్ చూడండి ఒకసారి. నరాలు తెగేదాకా పోరాడితే తరాలు గుర్తుండే మార్పు వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఈ రోజు తీసుకున్న ఒక నిర్ణయం ఎలా ఉండాలంటే ఖచ్చితంగా 100% నరాలు తెగేదాకా పోరాడితే తరాలు గుర్తుండే మార్పు వస్తుంది. సగవన్ అనే వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుంటే ఈ రోజు నెల ఇన్కమ్ ఎంత అంటే చూశారు. ఇది 3 తరాల దాకా వస్తూనే ఉంటుంది. 3 జనరేషన్ నా ఫ్యామిలీకి నేను ఒక సెక్యూరిటీ లైఫ్ ఇచ్చాను. మీరు కూడా ఒక నిర్ణయం తీసుకొని ఒక నరాలు తెగేదాకా నాకు అక్కర్లేదు, అవసరం అంటారా?
ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నాం. అలాగే అనుకుంటే అన్ని కథలుగానే మిగిలిపోతాయి, అడిగేస్తే అన్ని కథలుగా మారిపోతాయి. చాలా మంది నా కారు కావాలి, నా బంగ్లా కావాలి అనుకుంటాం, కానీ బయట కాలు వేయం, డబ్బులు అయిపోతాయేమో. అంత దూరం వెళ్ళాలా, ఈ రోజు మొత్తం పోతుందా? కానీ ఒక్కసారి అడిగేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్? మై గోల్ అండి, మార్చి 2026కి మా యొక్క టార్గెట్ ఏంటంటే 10 లక్షల రూపాయలు సంపాదించాలి, విఎంసీఎం అవ్వాలని కంకణం కట్టుకుని పని జరుగుతుంది. మరి నాకు కూడా బ్లెస్సింగ్ అనేది కోరుతున్నాను మీ అందరికి కూడా. ఈ టెల్లర్స్ రావడానికి కష్టపడుతూనే ఉన్నాము. మరి ఒకసారి ఆలోచన చేయండి, 4 లక్షలు అంటే సంవత్సరానికి 50 లక్షలు అయితే, అదే నెలకు 10 లక్షలు అయితే సంవత్సరానికి 1,20,00,000 అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇది అర్థమైతే చాలు ఫ్రెండ్స్. చాలా మంది మీకు మాట్లాడే మాట ఏంటంటే నిజంగా వస్తుంది అంటే, నిజంగా రాదు, చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఫండ్ తోటి నా జీవితంలో మా అక్క ఇచ్చిన బండి చక్రాలు మారలేదు, కానీ ఈ కార్ ఫండ్ బడ్జెట్ 14,90,000 నా అకౌంట్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. వెస్టీజ్ కి వచ్చి జస్ట్ ఫర్ 8 months లోనే ఒక మంచి కారు తీసుకోవడం జరిగింది. మై గ్రేట్ మెంటర్, మై అప్లైన్. ఒకసారి గట్టిగా థ్యాంక్స్ చెప్తే నేనే కదా, అనుమానం ఉందా? ఇదే కారు కొన్నప్పుడు అంటే మీన్స్ కార్ లాంచింగ్ డేట్ పెట్టుకున్నాము. మా బ్యాచ్మెంట్స్ కి, మా కొలీగ్స్ కి, మా అందరికి చెప్తున్నా ఊర్లో, అంటే మీన్స్ ఉండే టౌన్ లో, నా కారు వచ్చింది ఆ రోజు. అంటే కారు వచ్చిందా నీ ముఖానికి? ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాధపడాలా, నవ్వాలా, ఇవ్వాలా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందా? అంటే కారు కొనాలి, కారు కొంటున్నాము, లాంచ్ అవుతుంది అని ఫోన్ చేసి చెప్తే కారు వచ్చిందా నీ ముఖానికి అని చెప్పారు ఫ్రెండ్స్. అంటే ఆ రోజు మనసులో చిన్న బాధ అనిపించింది, కానీ ఖచ్చితంగా 100% కార్ లాంచ్ అయింది. ఈ కారు ఈఎంఐ కూడా అయిపోయింది. ఈ ఓన్ కార్ నాది. ఎవరైతే అన్నారో ఇప్పటికి వాళ్ళు 6 ప్యాక్ వేసుకొని ముందు ట్యాంక్ మీద ఇద్దరు, వెనకాల వాళ్ళు ఆవిడ వేసుకుని బండ మీద పోతూనే ఉన్నారు. ఎండకైనా, వర్షానికైనా, చలికైనా. నేను మాత్రం వాళ్ళ మాట విని ఉంటే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, అర్థమవుతుంది కదా? ఇప్పుడు మీరు మధ్య మాట్లాడుకోండి, కార్ లాంచింగ్ మీ కొలిక్కి, మీ బంధువులు ఫోన్ చేసి చెప్పారు, మీ అక్కకో, బావకో, చెల్లికో, వాళ్ళు ఇదే మాట అన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. అదే బాధ అనుకుంటే, బాధ లేదనుకుంటే, అందులో సాయంత్రం శ్రీనివాస్ గారు, నువ్వు గుడ్డోడైపో, నువ్వు చెవుటోడైపో. నెగిటివ్ వస్తే వినకు, చూపిస్తే గుడ్డోడైపో. అందుకని ఏంది, నిన్ను నమ్ము, గుడ్డిగా జడ్జి చేయి. ఇక్కడ కూడా మీరు చెప్పే మాట ఇదే ఫ్రెండ్స్. మీకు సక్సెస్ కావాలనుకుంటే మాత్రం ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మి స్టార్ట్అప్ చేయండి. ఏ అప్ లైన్ చూసో, ఏ డౌన్ లైన్ చూసో పొరపాటున రాకండి. డిపెండ్ అవ్వద్దు, ఎప్పుడు జర్నీ చేయకండి. ఇండిపెండెంట్ అయితే యువర్ సక్సెస్. ఇది నా యొక్క టార్గెట్. అంటే ఫస్ట్ కార్ అయింది. సెకండ్ కారు ఒక మంచి ముహూర్తానికి దారి తీస్తున్నాము. ఏప్రిల్లో ప్లానింగ్ ఉంది. సర్వన్ జాబ్ చేసుకున్నప్పుడు మన లైఫ్ ఎలా ఉండేది, స్టార్టింగ్ 0 మళ్ళా 0. బట్ ఈ రోజు ఒక అవకాశం తీసుకొని, ఈ అవకాశం ద్వారా సర్వన్ యొక్క లైఫ్ ఎలా ముందుకెళ్తుంది ఒక్కసారి మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా అనుకోవాలని మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. నా స్టోరీ అర్థమవుతుందా? మరి ఎలా ఉంటది? ఒక సెకండ్ కార్, BMW కార్ మీరు కూడా లాంచ్ చేసి ఎవరైతే ముఖాన్ని తిట్టారో, ఉమ్మారో, వాళ్ళ ఇంటి ముందు వెళ్ళి కారు పెడితే ఎలా ఉంటది? అన్ని మూసుకొని కంగ్రాచులేషన్ చెప్పాల్సిందే. స్పీడ్ మనం తినకముందు వాళ్ళకి స్పీడ్ పెట్టాల్సిందే మనకు. ఎందుకు? ఆ కార్ పవర్ అలాంటిది. మరి మీకు కావాలా వద్దా? ఎంతమంది కావాలి? కావాలన్న అందరి గురించి వద్దు, కావాలని దాన్ని ఒకసారి గట్టిగా చెప్పులు కొట్టండి. సెకండ్ కార్ ఫండ్, థర్డ్ వన్ ట్రయల్ ఫండ్. చూడండి, ఒకసారి నా జీవితంలో ఎప్పుడు కూడా ఫారెన్ టూర్ వెళ్ళాలని మనసులో కూడా కళ్ళు కూడా అనుకోలేదు. కానీ ఈరోజు ట్రయల్ ఫండ్ ఎంత ఉంది? 8,87,000 ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో
పెయిడ్ 5,70,000 వాడుకున్నాను. నా అకౌంట్ లో ఇక 3,27,000 నా అకౌంట్ ఇంకా ఉన్నాయి. ఇప్పటికి నేను ఒకసారి చూడండి, థాయిలాండ్ ఫస్ట్ ట్రిప్ అండి. మా ఆవిడ నేను సరదాగా పోయి వచ్చినాం ఫస్ట్ ట్రిప్. తర్వాత సింగపూర్, వియత్నాం, మన దుబాయ్. అంటే చాలా మందికి ఫారెన్ టూర్ కాదు కదా, ఏదైనా ఒక స్టేట్ వెళ్ళాలంటే ముందు వెనక లెక్కేసుకునే రోజులు ఈ రోజు మనకి. ఎస్ఆర్నో? కానీ ఈరోజు సర్వన్ అయితే మీ ముందు ఫ్యామిలీ తోటి సరదాగా ప్రతి సంవత్సరం 3 సార్లు ఇంటర్నేషనల్ లెవెల్లో ఫారెన్ టూర్ వెళ్ళి వస్తున్నారు. దేని ద్వారా వస్తున్నారు? దేని ద్వారా? దేని ద్వారా? దేని ద్వారా? ఇంకా అనుమానం పడితే నేను ఏం చేయలేను ఫ్రెండ్స్. అలాగే ఇది వియత్నాం ట్రిప్ అండి. కంపెనీ ఒక ఎండి తోటి సర్వనామ వ్యక్తి, ఒక ఆర్డినరీ పర్సన్, స్టార్ హోటల్లో కంపెనీ ఒక ఎండి అంటే 5,000, 20 కోట్ల ప్రాపర్టీ ఉన్న తోటి నేను ఫోటో దిగడం జరిగింది. ఒకసారి ఆలోచన చేయండి, 20,000 కోట్ల కంపెనీ ఎండి తోటి మనం ఉంటే హోటల్ ఉంటాం ఫ్రెండ్స్. ఆ స్థాయి నాదంటారా? నా స్థాయి చూసారుగా. అంటే ఇక్కడ వెస్టీజ్ ఎంత దూరం తీసుకెళ్ళిందంటే అంత దూరం తీసుకెళ్ళింది. ఇది నా వల్ల మాత్రమైందా? మీ వల్ల కాదంటారా? గుడ్ మార్నింగ్. నా వల్ల మీ వల్ల కాదంటారా? అనుకుంటే ఖచ్చితంగా అనుకుంటే అయిపోతుంది. అదే మా యొక్క వియత్నాం ట్రిప్ ఇది. నెక్స్ట్ సింగపూర్ ట్రిప్ అండి. 18 ఫ్లైట్ ఎక్కుతాం, మళ్ళా 21 వరకు ఉంటాము. ఇది కూడా క్రూజ్ ట్రిప్ అండి. మన దుబాయ్ కూడా లాస్ట్ దుబాయ్ ఫిబ్రవరి 6 మా మ్యారేజ్ డే, 14 మ్యారేజ్ డే మేము క్రూజ్ ట్రిప్ లో మా అన్నాచల మీద కేక్ కట్ చేసుకున్న నైట్. ఒకసారి ఆలోచన చేయండి, 2,000 మంది ముందు దుబాయ్ లో క్రూజ్ ట్రిప్ లో సముద్రం ఉంటది. సముద్రం మీద వడానా పడవనా? మన భాషలో ఏమంటాం? వడా. ఏదైనా అనుకో, మా పెళ్లి రోజు 14 పెళ్లి రోజు 14 పెళ్లి అయి ఆ దుబాయ్ వెళ్ళి సెలబ్రేషన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి ఇమాజిన్ చేయండి, మీకు పెళ్లి ఎంతో కాలం అయింది, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయి ఉంటది కదా. ఎప్పుడైనా వెళ్ళే కానీ వెస్టీజ్ లో ఒకే ఒక వన్ డే నిలబడితే మీరు కూడా మా కంటే ఎక్కువ పెళ్లి రోజు చేసుకోవచ్చు ఫ్లైట్ కి వెళ్ళి. అవకాశం ఉందా లేదా? నెక్స్ట్ సింగపూర్ ట్రిప్ అండి. మా అందరం వస్తున్నాడు. మీ అందరం కూడా రేపు 11వ తారీఖు ఫ్లైట్ జంప్ చేయడానికి జస్ట్ 5 days సరదాగా వస్తాం. మళ్ళా ఒకసారి ఎలా ఉంటది? హౌస్ ఫండ్ అండి. ప్రజెంట్ 12,40,000 నా అకౌంట్ ఉన్నాయి. దీని ద్వారా ఒక మంచి ఇల్లుకి శ్రీకారం చుట్టాము. ఈ ప్రజెంట్ నా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది ఏప్రిల్ మంత్ లో ఒక గృహప్రవేశం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే రోజు BMW కార్ లాంచ్ అవుతుంది. ఆ రోజు మీరు అందరు కూడా రావాల్సిందిగా మీ అందరికి కూడా ఇదే మా ఆహ్వానం. మీ అందరికి వెల్కమ్ టు కొత్తగూడెం. బాగుందా ఇల్లు? గుంటూరు అంటారు కదా, కానీ అదే కనుక జాబ్ లో ఉండి ఇది మామూలు షాంపుల్ ఇల్లు. ఇది డిజైన్ అయిన తర్వాత మళ్ళా మీరు చూడొచ్చు. ఎక్స్పెక్ట్ బాగా చేస్తున్నాము. కాబట్టి ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచన చేయండి, సగమన్ యొక్క లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా నడుస్తుంది, ప్రజెంట్ ఎలా వెళ్ళబోతుంది. గుడ్ మార్నింగ్. అలాగే నువ్వు ఒక్కడివే రోజు కష్టపడితే పనివాడి అవుతావు. అదే నువ్వు కనుక టీమ్ తో కష్టపడితే ధనవంతుడు అవుతావు. దట్ ఈస్ నెట్వర్క్ ఇండస్ట్రీ పవర్. అంటే కూలోడి అవుతావు. పచ్చి నిజం. సర్వన్ ఒక్కడే స్టార్ట్ అయ్యిండు 2018లో. ఈ రోజు దేవుడు దయ వల్ల, అందరి దయ వల్ల చాలా పెద్ద టీం, 1,10,000 మంది నాకు టీం హీరో అవడం జరిగింది. 10,000లో అదృష్టం ఏంటంటే చెప్పమంటారా? అదృష్టం చెప్పాలా వద్దా? 1,10,000లో సొంతోడు ఏ ఒక్కడు లేడు. నా సొంతోడు అక్కలు, బావలు, చెల్లెలు, ఫ్రెండ్స్, కొలీగ్స్, నైబర్స్, క్లాస్మేట్ ఏ ఒక్కడు లేడు. కానీ 1,10,000 మంది ఎలా వచ్చారంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్ ఇండస్ట్రీ, దట్ ఈస్ వెస్టేజ్. గట్టిగా చెప్పడం. చాలా మంది కూడా నెట్వర్క్ బిల్డ్ అవ్వకపోతే ఫెయిల్ అవుతారు ఫ్రెండ్స్. నెట్వర్క్ బిల్డ్ అయితేనే యువర్ సక్సెస్.
ఈరోజు సర్వానికి 1,10,000 టీం అయింది కాబట్టి నెలకు నేను నియర్ బై 5 lakhs ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 1,10,000 మందిలో 86 మంది కార్యదర్శి అవడం జరిగింది. ఒక 1000 మంది 10,000 నుంచి 3 లక్షలు కూడా మన టీంలో సంపాదన తయారవడం జరిగింది. కాబట్టి నెట్వర్క్ లో ఏంటంటే నేను ఒక్కనే బాగుపడడం కాదు, చాలా మందికి బాగుపడడానికి అవకాశం ఉందని చెప్తున్నా. అలాగే ముందుకెళ్తే ఒకసారి చూడొచ్చు, నువ్వు ఎప్పుడు అన్స్టేబుల్ అవుతావంటే నీకు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేనప్పుడు. చాలా మంది మార్కెట్ లో మాట్లాడుతూ ఉంటారు, ఇదంతా అవుతుందా, ఇదా చేయవచ్చా, వాళ్ళ మాటలు వింటే మీరు సక్సెస్ కాలేవు. నీకు సక్సెస్ కావాలి అంటే నీకు ఆప్షన్స్ ఉండకూడదు. గెలవాలి గెలవాలి గెలిచి తీరాలి, అయినా గెలవాలి అనుకుంటే ఖచ్చితంగా 100 సక్సెస్ అవుతావు. అలాగే ఇది నువ్వు మారవలసిన టైము, ఇది నీ కష్టపడే టైము, ఇది నువ్వు గెలవలసిన టైము, ఇది నీ టైం. చాలా మంది మాట్లాడుతూ ఉంటాం కదా, నాకు ఈ రోజు పని ఉంది, ఈ పని ఉంది, ఆ పని మాట్లాడుతున్నాం. కానీ ప్రతిరోజు కూడా మీ టైమే ఫ్రెండ్స్. ఇప్పుడు సర్వను ఎందుకు వచ్చారంటే ఇది నా టైం. ఈ రోజు నేను కష్టపడకపోతే రేపు అడుక్కు తినాలి నేను. అది ఈ రోజు కష్టపడితే రేపు క్రూజ్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు ఏ లైఫ్ కావాలో చాయిస్ ఇవ్వాలి. కాబట్టి చాలా మంది కూడా నాకు కలిసి రావట్లేదు. ఫస్ట్ నువ్వు మారు. నువ్వు ఎప్పుడైతే మారుస్తావో అప్పుడు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు ఫ్రెండ్స్. కాబట్టి ఇది నువ్వు మారవలసిన టైం. ఇప్పుడు మారకపోతే జీవితంలో ఎప్పుడు నీలో మార్పు రాదు. అప్లైన్ సపోర్ట్ లేదండి, అప్లైన్ ఎప్పుడు సపోర్ట్ చేయరు. డౌన్ సపోర్ట్ లేదండి, డౌన్ కూడా సపోర్ట్ చేయరు. ఎందుకు? ఈ లైఫ్ నాది. ఎవరి లైఫ్ ఇది? కానీ ఈగోలు చచ్చే ఈగోలు. అప్లైన్ ఒక్కసారి ఫోన్ చేయడానే ఇంత పీవీ ఇస్తున్నా, ఆ పీవీ నీదేనా? ఈ కింద ఇచ్చే పీవీ నీకు, మరి నువ్వు నీ టీం ఫోన్ చేస్తున్నావా? ఇప్పుడు నేను 1,00,000 మందికి టీం కదండి, నాకు 1,00,000 మంది నీకు అప్లై కదా. అది సినిమా సార్కి డౌన్ లైన్. ఎస్ఆర్ ఇక్కడ అందరం కూడా అప్లైన్స్ డౌన్ లైన్స్. మనం ఏం ఈగో పెట్టుకున్నా కూడా మన పతనానికి దారి తీస్తుంది. మనకు వచ్చింది కొట్టుకోవడానికా, తనుకోవడానికా? ఎందుకు వచ్చినాం సార్? పర్పస్. డబ్బు సంపాదించాలి, నాకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. మరి ఇదేనా మనం చేసేది? ఎవరు ఫోన్ ఎత్తాడు సార్? ఫోన్ ఎత్తారు, వాళ్ళు ఫోన్ ఎత్తారు. కానీ నేను కష్టపడే టైం ఇప్పుడు. నేను కష్టపడాలి, కష్టపడి తీరాలి. ఎందుకు? ఈ రోజు నాది, రేపు నా చేతులు లేదు. ఆ విధంగా ఇప్పుడు గెలవాల్సిన టైము. గెలవాలా గెలిచి తీరాలా. ఎవరైతే ఇది నా టైం అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. ఇంకోటి, నువ్వు ఎంత కష్టపడుతావు అన్నది అనవసరం. ఒకటే గుర్తుపెట్టుకో, నీతో ఆగిపోవాలి నీ ఇంటి పేదరికం. బాగుందా? కష్టపడుతున్నా, బాగా కష్టపడితే కాదు. ఇప్పటికైనా నీతులు ఆగిపోవాలట నీ ఇంటి పేదరికం. జీవితంలో వంశపారంగా నువ్వు ఉన్నా లేకున్నా నీ తరతరాలు గుర్తుకుని ఉండాలి. ఎస్, నేను పేదరికం లేము, నేను ఉన్న స్థానికి వెళ్ళాలి అని. చాలా మంది మాట్లాడుతుంటావు, నిజంగా వస్తుందా? నిజంగా పేదరికం ఇంకా ఉంటారా సార్? పేదరికం ఉంటారా? మరి నీతోటే ఆగిపోవాలి మీ ఇంటి పేదరికం. ఈ రోజు నిర్ణయం తీసుకుని బయటకు వెళ్ళండి. ఈ రోజు ఎవరైతే వచ్చారో మీరు అందరూ కూడా గ్రేట్ పర్సనాలిటీ, చాలా అదృష్టవంతులు. ఈ రోజు నుంచి మేము ఫుల్ స్టాప్ పెట్టుకోవాలా. ఎస్, ఈ రోజు నుంచి మా వంశపారంగా ఎప్పుడు కూడా పేదరికంలో ఉండము అని డిసైడ్ అయి బయటకు వెళ్తే 3 తరాల దాకా మేము లైఫ్ బాగుంటది. ఒక వీడియో వస్తుంది, చూద్దాం.